వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను శ్రీలత. మైనారిటీ ప్రజలపై దాడులు మా జన్మ హక్కు అన్నట్టు రెచ్చిపోతోంది బంగ్లాదేశ్. బాధిత హిందువులకు భరోసా ఇస్తున్న నాయకుడిపై దేశద్రోహి అని ముద్ర వేసింది. బెయిల్ కూడా ఇవ్వకుండా జైల్లో నిర్బంధించింది. సేవలకు ఆధ్యాత్మికతకు పేరొందిన సంస్థపై మతతత్వ ముద్ర వేసే ప్రయత్నం చేస్తోంది పొరుగు దేశం. చిన్మయి కృష్ణదాస్ అరెస్ట్ భారత్లో ప్రకంపనలు రేపుతోంది. బంగ్లాదేశ్ చర్య ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమ కోసం గొంతెత్తిన నాయకుడిపై దమనకాండతో బంగ్లాదేశ్లోనూ నిరసనలు పెల్లుబెక్కుతున్నాయి. చిన్మయి అరెస్ట్ను తప్పుపట్టిన భారత్ ఈ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేయబోతోంది? జాతీయ జెండా కంటే సంస్థ పతాకాన్ని ఎక్కువ ఎత్తుకు ఎగిరేశారని ఆరోపణ. ప్రజలను రెచ్చగొడుతున్నారని, మతతత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని దేశద్రోహం అభియోగం. బంగ్లాదేశ్లో బాధిత మైనారిటీలకు అండగా నిలుస్తున్న చిన్మయిని జైల్లో పెట్టింది బంగ్లాదేశ్. ఇస్కాన్ కార్యకలాపాలను బ్యాన్ చేసే ప్రయత్నాల్లో ఉంది అక్కడి తాత్కాలిక ప్రభుత్వం. మాజీ ప్రధాని హసీనాకు ఆశ్రయం కల్పించిన భారత్పై ఒత్తిడి పెంచడమే బంగ్లాదేశ్ వ్యూహమా? పరమతంపై అసహనమా? చిన్మయి అరెస్ట్ అందుకేనా? ఇస్కాన్ పై బంగ్లాదేశ్ విద్వేషం. ఆగస్టు సంక్షోభం తరువాత నాయకత్వ మార్పుతో బంగ్లాదేశ్ తీరు మారిందనుకున్నారు. మత మౌఢ్యం నుండి బయటపడుతుందనుకున్నారు. కానీ ఆ దేశం మారలేదు. కవ్వింపు చర్యలు ఆగటం లేదు. సేవా సహనాన్ని ప్రబోధించే ఇస్కాన్ గురువుని అకారణంగా అరెస్ట్ చేసింది బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వం. చిన్మయి కృష్ణదాస్ ని జైలుకు పంపటమే కాదు, ఆయనపై దేశద్రోహం అభియోగాలు మోపింది. దేశంలో ఇస్కాన్ కార్యకలాపాలపై నిషేధానికి సిద్ధమవుతోంది. దీంతో భారత్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆధ్యాత్మిక గురువుపై బంగ్లాదేశ్ దేశద్రోహి ముద్ర వేయటంపై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అక్టోబర్ 30న చిన్మయి కృష్ణదాస్ సహా 19 మందిపై చిట్టగాంగ్లోని కొత్వాలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హిందూ సమాజం ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాని అవమానించారని ఆయనపై అభియోగం మోపారు. నవంబర్ 25న చిన్మయిని ఢాకా ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. దీంతో ఆయన మద్దతుదారులు, హిందూ సంఘాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ కోర్టు చిన్మయికి బెయిల్ నిరాకరించడంతో మొదలైన నిరసనలో హింసాత్మక ఘటనలు జరిగాయి. చిన్మయి కృష్ణదాస్ తరపున వాదిస్తున్న ప్రభుత్వ న్యాయవాది హత్యకు గురయ్యారు. భారతీయుల త్యాగాలతో ఏర్పడిన బంగ్లాదేశ్ కు ఇప్పుడు ఆ దేశంలో హిందువులు, హిందూ ఆలయాలు నచ్చటం లేదు. తిరుగుబాటుతో షేక్ హసీనా ప్రభుత్వం గద్దె దిగి తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్ పదవి చేపట్టిన తరువాత ఆ దేశంలో హిందువులపై దాడులు పెరిగిపోయాయి. హసీనాకు వ్యతిరేకంగా తిరుగుబాటు సమయంలోనే మైనార్టీలు లక్ష్యంగా భారీగా లూటీలు, దాడులు జరిగాయి. హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకున్నారు మతోన్మాదులు. చిన్మయి కృష్ణదాస్ ని జైల్లో పెట్టాక ఇస్కాన్ కి వ్యతిరేకంగా జమాతే కార్యకర్తలు బెదిరింపులకు దిగుతున్నారు. 24 గంటల్లో మూసివేయాలని అల్టిమేటం ఇవ్వటమే కాదు, ఇస్కాన్ ఆలయ బోర్డు కూడా తీసేసి తమ సంస్థ బోర్డు పెట్టుకున్నారు. చిన్మయి కృష్ణదాస్ బంగ్లాదేశ్ లో ఇస్కాన్ కార్యకలాపాలతో పాటు హిందువులకు గురువుగా మారారు. బంగ్లాదేశ్ లో హిందువుల జనాభా తగ్గుతున్న సమయంలో హిందూ ధర్మంపై అవగాహన కల్పించేందుకు ఇస్కాన్ చేస్తున్న ప్రయత్నాలు బంగ్లాదేశ్ ప్రభుత్వ అధినేతకు నచ్చటం లేదు. అందుకే ఇస్కాన్ ని లక్ష్యంగా చేసుకుంది యూనస్ ప్రభుత్వం. ఇస్కాన్ కు బంగ్లాదేశ్ లో మొత్తం 65 దేవాలయాలున్నాయి. 50,000కు పైగా అనుచరులున్నారు. ఆలయాలపై దాడులతో ఆవేదనకు గురవుతున్న హిందువులకు ఈ మధ్య ధైర్యం చెప్పారు మహమ్మద్ యూనస్. దుర్గా పూజ సందర్భంగా ఢాకేశ్వరి ఆలయానికి వెళ్లి హిందువులకు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సమానమే అని చెప్పారు. ఈలోపే ఇస్కాన్ పై కన్నెర్ర చేయడానికి జమాతే ఇస్లామీ ఒత్తిడే కారణమని భావిస్తున్నారు. ఎక్కడో పాలస్తీనాలో గొడవ జరిగితే మొత్తం హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ప్రతి చోట అందరూ లేచి మాట్లాడతారు. అలాంటిది బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతూ ఉంటే, దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు. మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? అందుకని అది నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్, ఇది మన ప్రాథమిక బాధ్యత. బంగ్లాదేశ్ లో ఇస్కాన్ నాయకుడి అరెస్టు పై భారత్ లో నిరసనలు మొదలయ్యాయి. ప్రపంచంలో ఏ ఉగ్రవాదంతో ఇస్కాన్ కు సంబంధం లేదని, నిరాధార ఆరోపణలు దారుణమని చిన్మయి అరెస్ట్ పై స్పందించింది ఇస్కాన్ సంస్థ. చిన్మయి కృష్ణదాస్ అరెస్టుపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు బంగ్లాదేశ్ లో హిందువులు, మైనార్టీలకు భద్రత కల్పించాలని ఆ దేశాన్ని కోరుతూ ప్రకటన చేసింది. హసీనాని గద్దె దించాక బంగ్లాదేశ్ లో హిందువులను లక్ష్యంగా చేసుకుంటోంది అక్కడి ప్రభుత్వం. చిన్మయి అరెస్ట్ కి ముందే ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇస్కాన్ ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు బంగ్లా పోలీసులు.
దేశంలో మతపరమైన హింసకు ఇస్కాన్ సభ్యులే కారణమని, భారత నిఘా సంస్థకు వారు అనుబంధంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అనేక విపత్తుల్లో బంగ్లా ప్రజలకు అండగా నిలిచిన ఇస్కాన్ పైనే దేశద్రోహి ముద్ర వేశారు. బంగ్లాదేశ్ అధ్యక్షురాలు ప్రజల అసంతృప్తికి భయపడి భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నప్పటి నుంచి బంగ్లాదేశ్ అంతర్గత పరిస్థితులు మరింత విషమిస్తున్నాయి. ఇస్కాను పూర్తిగా మతపరమైన సంస్థగానే పనిచేస్తున్నదని గట్టిగా చెప్పలేము. ఒక అనుమానాస్పదమైనటువంటి, వివాదాస్పదమైనటువంటి సంస్థ. భారతదేశంలో లాగానే బంగ్లాదేశ్లో కూడా ఒకవైపు మెజారిటీ మతోన్మాదం, మరొకవైపు మైనారిటీ మతోన్మాదం, వాళ్ళ చేష్టలు, వాళ్ళ చర్యలు పరస్పరం ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి కూడా ఒక సంక్లిష్టమైన స్థితికి చేరుకున్నది. బంగ్లాదేశ్లో విద్యార్థుల నిరసనలతో అశాంతి చెలరేగి మాజీ ప్రధాని షేక్ హసీనా ఆగస్టులో అధికారం కోల్పోయాక భారత్తో ఆ దేశ సంబంధాలు క్షీణించాయి. ప్రజల తిరుగుబాటుతో భారత్లో ఆశ్రయం పొందుతున్నారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా. ఇది కూడా బంగ్లా తాత్కాలిక ప్రభుత్వానికి కంటగింపుగా ఉంది. హసీనా భారత్లోనే ఉండటం రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు సవాల్గా మారింది. షేక్ హసీనా 15 ఏళ్ల పాలనా కాలంలో సరిహద్దు భద్రత, ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు వంటి వ్యవహారాల్లో కీలకమైన వ్యూహాత్మక భాగస్వామిగా, మిత్రదేశంగా ఉంది బంగ్లాదేశ్. హసీనా పదవి కోల్పోయిన తరువాత బంగ్లాదేశ్లోని హిందూ మైనార్టీల భద్రతపై భారత్ పదే పదే ఆందోళన వ్యక్తం చేసింది. అయితే భారత్ వాదనని తోసిపుచ్చుతూ వచ్చిన బంగ్లాదేశ్ చిన్మయ్ అరెస్టుతో కవ్వింపు చర్యలకు దిగినట్లయింది. ముస్లిం దేశమైన బంగ్లాదేశ్లో హిందువులు ప్రధాన మైనార్టీలుగా ఉన్నారు. 17 కోట్ల బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు కేవలం 8% ఉన్నారు. ఆగస్టు 5న షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయాక 50కి పైగా జిల్లాల్లో మైనార్టీలపై వందల సంఖ్యలో దాడులు జరిగాయి. తాజాగా కృష్ణదాస్ అరెస్టు తరువాత మళ్లీ మైనార్టీలపై దాడులు పెరగటంతో భారత్ అప్రమత్తమైంది. ఈ అంశంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని కోరారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. జనవరి 2013 నుండి సెప్టెంబర్ 2021 మధ్య బంగ్లాదేశ్లో హిందూ సమాజంపై కనీసం 3000కు పైనే దాడులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. హసీనా ప్రభుత్వాన్ని కూల్చాక మతతత్వ శక్తులు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇస్కాన్ టార్గెట్ అయింది. అక్కడ బంగ్లాదేశ్లో చిన్మయ్ని కొంచెం ఎక్స్ట్రీమ్గా చూస్తున్నారు. ఆయన అగ్రెసివ్గా ఉన్నాడు. అది ఒక ఇస్లామిక్ దేశం కాకపోయినా ఇస్లామిక్ మెజారిటీ దేశం కాబట్టి వాళ్ళకు ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. మలేషియా, ఇండోనేషియా వాళ్ళు ఎప్పుడు నేను చాలా సెక్యులర్ పాలసీస్ ఫాలో అవుతున్నారు. ఇక్కడ బంగ్లాదేశ్కి అదంత అలవాటు లేదు. దేశం ఎంతవరకు ఏం చేయగలదు, ఎంతవరకు అతను ప్రొటెక్ట్ చేయగలదు. ఆయన కూడా కొంచెం ఇస్కాన్ సంస్థ కూడా ఆయన నుంచి ఇవాళ కొద్దిగా దూరం అవ్వారు. అతను ఎక్స్ట్రీమ్గా వెళ్తున్నాడు. అది మాకు ఇష్టం లేదని ఇంటర్నేషనల్ ఇస్కాన్ మూవ్మెంట్ కూడా బయటకు వచ్చింది. 2021లో ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్లో పర్యటించారు. బంగ్లా పౌరుల్లో కొందరు అప్పట్లో ఆయన పర్యటనని వ్యతిరేకించారు. పలుచోట్ల హిందూ ఆలయాలపై దాడులు చేశారు. 1964-2013 మధ్య కాలంలో తీవ్ర వివక్షకు గురయ్యారు బంగ్లాదేశ్ హిందువులు. దాదాపు 1 కోటి మందికి పైనే బంగ్లాదేశ్ నుండి వలస వెళ్లిపోయారు. హసీనా దేశం విడిచి పారిపోయాక మొత్తం బంగ్లాదేశ్ ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పాటు జమాతే ఇస్లామీ గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. చిన్మయ్ కృష్ణదాస్ గారు ఇస్కాన్ భక్తుడు మరియు ఆయన ఇప్పుడు బంగ్లాదేశ్ సనాతన జాగృతి సమితి సెపరేట్ ఆర్గనైజేషన్కి ఆయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. ఆయన బంగ్లాదేశ్ మైనారిటీలు అందరి తరపున, ఎందుకంటే బంగ్లాదేశ్లోనే 8% హిందూసే ఉన్నారు, మిగతా మైనారిటీస్ కలుపుకుంటే ఇంకా చాలా మంది ఉంది. వాళ్ళందరి తరపున వాళ్ళ వాయిస్ రేస్ చేస్తున్నారు. ఎందుకంటే గత 2 years ఆర్ సో కంటిన్యూస్గా హిందూస్ మీద అటాక్స్ పెరిగాయి. అండ్ 80,000 మంది అఫీషియల్ ఇస్కాన్ సభ్యులు ఉన్నారు బంగ్లాదేశ్లో. సో ఇస్కాన్ బంగ్లాదేశ్ కూడా దీన్ని తీవ్రంగా ఖండించింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఇస్కాన్ పై ఇప్పటిదాకా ఎక్కడా ఏ వివాదాలు లేవు. చివరికి భారత్ పై విషం కక్కే పాకిస్తాన్ లోనూ ఇస్కాన్ సంస్థ కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఎక్కడా లేని విధంగా బంగ్లాదేశ్ లోనే వివాదం తలెత్తడం చూస్తుంటే ఇది కుట్రగానే కనిపిస్తోంది. చిన్మయి కృష్ణదాస్ ను ఇస్కాన్ ప్రతినిధిగా చూస్తోంది బంగ్లాదేశ్. అయితే ఆయనకు తమ సంస్థతో సంబంధం లేదు అంటోంది ఇస్కాన్. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఇస్కాన్ కు బంగ్లాదేశ్ పరిణామాలు కొత్త సవాల్ విసురుతున్నాయి. భగవద్గీత సారాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది ఇస్కాన్. హరే కృష్ణ నినాదాన్ని ప్రపంచ వ్యాప్తం చేస్తూనే కోట్ల మంది ఆకలి తీరుస్తోంది. ప్రజాసేవే పరమార్థమని నమ్ముతోంది.
ఇస్కాన్ని దోషిగా నిలబెట్టేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా ఆ సంస్థపై నిషేధం విధించేందుకు ఢాకా హైకోర్టు నిరాకరించింది. మరోవైపు ఇస్కాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని, దీనిపై నిషేధం విధించాలని 10 మందితో కూడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందం అక్కడి ప్రభుత్వానికి లీగల్ నోటీస్ పంపింది. ఈ పరిణామాలతో చిన్మయ్ అరెస్ట్ ఎపిసోడ్ ఏ మలుపు తిరగబోతోందో మరి.